ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాను నేను. ట్యాంక్ బండ్ వద్ద నుంచి కూడా మహిళలంతా కూడా ర్యాలీ రూపంలో వచ్చి ఇక్కడ ట్యాంక్ బండ్ పక్కన ఉన్న బతుకమ్మ ఘాట్ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున బతుకమ్మ ఆట పాటలు ఆడుతూ ఉన్నారు. నగరం నుంచి వచ్చిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. దాదాపు ఏం చక్కగా బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు మళ్ళొచ్చే సంవత్సరం దాకా కూడా మనకు బతుకమ్మ రాదు. ఎందుకంటే ఈ రోజు చివరి రోజు. ఇప్పటికే దాదాపు 9 రోజుల పాటు కూడా బతుకమ్మ సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన బతుకమ్మ దాదాపు ముద్దపప్పు బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, అట్ల బతుకమ్మ, ఇట్లా ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకతతో దాదాపు 9 రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకున్నాము. ఇక ఈ రోజు వచ్చేసరికి కూడా దాదాపు నిన్న మనకు సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. అదే విధంగా ఈ రోజు కూడా పలువురు సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. ఇక ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా సద్దుల బతుకమ్మ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అమరవీరుల స్తూపం వద్ద నుంచి దాదాపు 100 మంది కళాకారులు, అదే విధంగా 100 మంది తెలంగాణ ఆడపడుచులంతా బతుకమ్మలు చేత పట్టుకొని వచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడడం జరిగింది. అదే విధంగా ఎంతో ఆకర్షణీయంగా మనకు బతుకమ్మలు కూడా కనిపించాయని చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ ముఖ్యంగా చూసుకున్నట్టయితే సంస్కృతి సాంప్రదాయాలు ఆకట్టుకునే విధంగా మనకు బతుకమ్మ కార్యక్రమాలు జరిగాయి. మరి మనతో పాటు ఇక్కడ కొంతమంది ఉన్నారు. పాపను ఎత్తుకొని మరి కూడా ఎంతో చక్కగా బతుకమ్మ ఆడుతున్నారు. మీ పేరు? అనుష. సో పాపను ఎత్తుకొని చక్కగా బతుకమ్మ ఆడుతున్నారు. సో ఏ విధంగా అనిపిస్తా ఉంది బతుకమ్మ? ఎంజాయ్ చేస్తున్నారా? సద్దుల బతుకమ్మ నిన్న జరుపుకున్నారా, ఈ రోజు జరుపుకున్నారా? ఎట్లా ఉంది? నిన్న జరుపుకున్నామండి. సో అంటే పాపను ఎత్తుకొని మరి అంత చక్కగా ఆడుతున్నారు, ఏం ప్రాబ్లం అవ్వట్లే? లేదు, కొద్దిసేపు కల్చర్ తెలవాలి కదా. పాప ఎంత ఇయర్స్, ఎట్లా ఉంది? 9 months. పాప కూడా బతుకమ్మ చక్కగా ఆడుతుంది. అవును, తను 4 years అండి. ప్రతి ఇయర్ ఆడుతూ ఉంటారా బతుకమ్మ? అవునండి, ప్రతి ఇయర్. న్యూజిలాండ్ లో ఉంటాము, ఈ ఇయర్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో చెప్పండి అమ్మ, మీ పేరు? కరుణశ్రీ. ఎక్కడి నుంచి వచ్చారు? అండి, హైదరాబాద్. సో బతుకమ్మ ప్రతి సంవత్సరం ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? బాగానే చేసుకుంటాం, వస్తాము, ట్యాంక్ బండకు కూడా వస్తాము, ఇంట్లో కూడా బాగా జరుపుకుంటాం. మీ చిన్నప్పుడు ఎట్లుంటుండే బతుకమ్మ, ఇప్పుడు ఎట్లుంది? మా చిన్నప్పుడే బాగుంటుండే, ఎందుకంటే మాది వరంగల్, కరీంనగర్ అక్కడ. ఇప్పుడు ఇప్పుడు మొత్తం తెలంగాణ వచ్చినాక ఎక్కువ అయిపోయింది కదా. మేము చిన్నప్పటి నుంచి, అంత పాప ఉన్నప్పటి నుంచి ఆడుకుంటే ఉండేవాళ్ళం అన్నట్టు. మరి నిన్న సద్దుల బతుకమ్మ జరుపుకున్నారు, ఎట్లా జరుపుకున్నారు? అన్ని పూలు దొరికినాయా సిటీలో? దొరుకుతున్నాయండి. మన బతుకమ్మకి ప్రపంచ గుర్తింపు దక్కింది, నిన్న వరల్డ్ రికార్డ్ వచ్చింది. సో ఎట్లా అనిపిస్తా ఉంది అంటే అంత పెద్ద గుర్తింపు మన బతుకమ్మకి రావడం? బాగుంటుంది, చాలా హ్యాపీ. చూస్తూ ఉన్నాం కదా, ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఉందని చెప్తా ఉన్నారు. వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా బతుకమ్మ ఆడుతూ ఉన్నామని చెప్పేసి, అదే విధంగా కూడా ఇప్పుడు కూడా ఎంతో ఘనంగా బతుకమ్మ ఆడుతున్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న సద్దుల బతుకమ్మ జరుపుకున్నప్పటికీ కూడా ఈ రోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఇక్కడ జరుపుతుండడంతో దాదాపు వివిధ ప్రాంతాల నుంచి అంతా ఇక్కడ బతుకమ్మ ఘాటు వద్దకు వచ్చి బతుకమ్మ ఆడుతూ ఉన్నారు, బతుకమ్మ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, ఈ ఆంటీతో కూడా ఒకసారి మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తా ఉంది బతుకమ్మ ఆడము? ఎంజాయ్, చాలా సంతోషం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గాంధీనగర్. ప్రతి సంవత్సరం బతుకమ్మ ఎట్లా ఉంటుంది? ప్రతి సంవత్సరం చాలా ఎంజాయ్, బాగుంటుంది. డెకరేషన్ బాగా చేస్తారు, సంతోషంగా ఆడుకుంటాం. ట్యాంక్ బండ్ మీద ఈ సంవత్సరం మరింత గ్రాండ్ గా చేసిరు కదా, ఎట్లా ఉంది? అంటే ఈసారి టూ డేస్ వచ్చింది కదా, పబ్లిక్ ఎక్కువ లేరు. ఒకే రోజు అయితే చాలా మంది వస్తారు, అప్పుడు బాగుంటుంది. చూసిర్రా ట్యాంక్ బండ్ మీద కళాకారులంతా రావడము? ఇంకా జరుగుతుందా ప్రోగ్రామ్? సో చూస్తూ ఉండగా దాదాపు పెద్ద ఎత్తున వీళ్ళంతా వచ్చి కూడా ట్యాంక్ బండ్ వద్ద దాదాపు బతుకమ్మ సంబరాలు పాల్పంచుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎంగిలి పూలతో బతుకమ్మ మొదలై 9 రోజుల పాటు ఎంతో ఘనంగా చేసుకున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతీకగా బతుకమ్మ చెప్తూ ఉంటాము. మరి అట్లాంటి బతుకమ్మ ఈసారి సంబరాలైతే అంబరాన్ని అంటాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక్కొక్క రోజు ఒక్కో ప్రత్యేకతతో బతుకమ్మ వేడుకలు ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. ఒక్కో రోజు ఒక్కో చోట బతుకమ్మ జరిగాయి. అదే విధంగా కూడా చిన్న
చిన్న పిల్లలు ఉన్నారు, మనతో మాట్లాడదాం. నీ పేరు? నా పేరు హర్షిని. ఏ క్లాస్? ఇప్పుడు ఇంటర్. ఎట్లా అనిపిస్తా ఉంది? బతుకమ్మ ఆడుతూ ఉన్నావుగా చక్కగా, ప్రతి ఇయర్ ఆడతావా? మంచిగానే ఉంది బతుకమ్మ. ఇది ఒక్కటి పెట్టినందుకు థ్యాంక్స్. బతుకమ్మ మస్తుగానే ఉంది. ప్రతి ఇయర్ ఆడతావా? ప్రతి ఇయర్ ఆడతా. ఎక్కడ ఆడతావు ప్రతి ఇయర్? టంగడికి వచ్చి ఆడతా. నీ పేరు? రితిక. రేపు అనిపిస్తా ఉంది బతుకమ్మ? హ్యాపీగా ఉంది చాలా. ఎవరితో వచ్చావు నువ్వు? అక్క వాళ్ళతో వచ్చా. మీ ఫ్రెండ్స్ తో కావచ్చు, మీ రిలేటివ్స్, మీ అక్కతో ఆడటం ఎట్లా ఉంది? బాగుంది. ప్రతి ఇయర్ ఆడతావు బతుకమ్మ? ప్రతి ఇయర్ అంటే కుదరదు, ఇయర్ కుదిరింది కాబట్టి వచ్చిన. థ్యాంక్ యూ. చూస్తూ ఉన్నాగా దాదాపు ప్రతి ఇయర్ కూడా బతుకమ్మ ఆడతామని కూడా చెప్తా ఉన్నారు. అదే విధంగా ఎంతో మంది కూడా వచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడుతున్న సన్నివేశాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే దాదాపు ఈ ఒక్కరోజు పోతే మళ్ళొచ్చే సంవత్సరం వరకు కూడా మనం బతుకమ్మ ఆడలేము. అందుకోసం అని చెప్పేసి చివరి రోజు ఎంత లేట్ అయినా సరే బతుకమ్మ ఆడుతాము మేమందరం అని చెప్పేసి కూడా వచ్చి ఇక్కడ ఆడుతూ ఉన్నారు. సో బతుకమ్మ ఘాటు ఎక్కడ చూసినా కూడా మహిళలతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున మహిళలంతా కూడా వచ్చి బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. సో చాలా వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు రంగురంగుల పూలతో కూడా ఎంతో అందంగా బతుకమ్మ తీర్చిదిద్దారు. ఇక్కడనే మనకు బతుకమ్మ ఘాటు కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి బతుకమ్మ ఘాట్లో నిమజ్జనం కూడా చేస్తూ ఉంటారు. అందుకోసం అని చెప్పేసి బతుకమ్మలు కూడా తీసుకొని వెళ్తా ఉన్నారు. సో మనం చూసుకోవచ్చు విజువల్స్ లో చాలా వరకు కూడా దాదాపు ఈ విధంగానే ఈ రోజంతా కూడా ఇక్కడ బతుకమ్మకు సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ట్యాంక్ బండ్ కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు ఎంతో రంగురంగుల లైటింగ్స్ తో, మిరుమిట్లు కొలిపే లైటింగ్స్ తో కాంతివంతంగా వెలిగిపోతా ఉంది. అదే విధంగా ఇప్పటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు కావచ్చు, ఎన్నో కళా బృందాలు ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇక భారీ బతుకమ్మలు కూడా మనకు ఎంతో ఘనంగా కనిపించాయి. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే వీళ్ళంతా కూడా బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. మన సంస్కృతి సాంప్రదాయం ఆకట్టుకునేలా బతుకమ్మ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఇప్పటికే మనం చూసుకోవచ్చు మన బతుకమ్మ, మన సంస్కృతి సాంప్రదాయం, మన పండగ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించింది. నిన్న సరూర్ నగర్ లో జరిగిన బతుకమ్మ వేడుకలకు సంబంధించి దాదాపు 1354 మంది ఆడపడుచులు, తెలంగాణ ఆడబిడ్డలు అంతా కలిసి బతుకమ్మ ఆడి ఒకే స్టెప్ వేస్తూ కూడా గిన్నెస్ బుక్ రికార్డు సాధించడం జరిగింది. అదే విధంగా టాలెస్ట్ బతుకమ్మ అంటే 63 అడుగుల భారీ బతుకమ్మ, గునుగు, తంగేడు, బంతి, చామంతి ఇలా ఎన్నో రకాల పూలతో చేసిన బతుకమ్మ కూడా గిన్నెస్ బుక్ రికార్డు రావడం మనకు ఎంతో గర్వకారణమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన పండగ ప్రపంచ ఖ్యాతి కూడా సంపాదించింది. సో అట్లాంటి పండగ ఇక ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించి కూడా సద్దుల బతుకమ్మ కొంతమంది నిన్న చేసుకోవడం జరిగింది, మరికొంతమంది ఈ రోజు కూడా చేసుకుంటూ ఉన్నారు. ఇక చాలా మంది చిన్న చిన్న పిల్లల్ని ఎక్కువ మనం చూస్తూ ఉన్నాము. చిన్న చిన్న పిల్లలు సైతం కూడా వచ్చి ఆయాసం అనేది లేకుండా పాటలు వస్తున్న కొద్ది కూడా బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. ఎంతో చక్కగా అందరూ కలిసి ఒకే స్టెప్ వేస్తూ కూడా బతుకమ్మ ఆడుతున్న సన్నివేశాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. నీ పేరు చెల్ల? వైష్ణవి. చాలా చక్కగా రెడీ అయ్యావు. బతుకమ్మ ప్రతి ఇయర్ ఆడుతూ ఉంటావా? ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ ఎవరితో వచ్చావు, ఎవరితో ఆడుతున్నావు? మా నాని, మా మమ్మీ, మా అక్క, మా చెల్లె, నేను, మా తమ్ముళ్ళు. ఓకే, బతుకమ్మ మీ ఇంట్లో పేరుస్తూ ఉంటారా? నువ్వు ఎప్పుడైనా పేర్చావా బతుకమ్మ? సహాయం చేసావా, హెల్ప్ చేసావా? మా నాన్నకి హెల్ప్ చేస్తాను చాలాసార్లు. సో ఎట్లా జరిగేది మీ ఇంట్లో బతుకమ్మ పండగ? బాగానే ఉంది, పెద్దగా మంచిగా ఉంది. ఏమేం పూలతో చేసిరు మీరు బతుకమ్మ? కుచ్చుట్ల పువ్వు, ఇంకా బంతి పువ్వులు, గులాబీ పువ్వులతోటి మంచిగా అలంకరించాము. బతుకమ్మలతో పాటు కూడా ప్రసాదాలు కూడా చేస్తూ ఉంటారు తెలుసా మరి నీకు? చేసాం, మేము ఇంట్లో చాలా రకాల స్వీట్స్ చేసాము. మరి ఈ రోజు బతుకమ్మ ఇక్కడ ఆడటం ఎట్లా ఉంది? ఏంది? చాలా బాగుంది, అంతా ఎంజాయ్మెంట్, అందరు సాంగ్స్ తోటి బాగుంది. నీ పేరు చెప్పు చెల్లె. అంజన. నీకెట్లా అనిపిస్తుంది ఇక్కడ బతుకమ్మ ఆడడం? చాలా బాగుంది, చాలా ఎక్సైటింగ్ ఉంది. తెలుసా మరి వీళ్ళందరితో కలిసి ఆడుతున్నావు, వీళ్ళందరూ తెలుసా నీకు? ఎట్లా ఉంది మరి ఇంత మందితో ఆడడం ఒకే దగ్గర? చాలా బాగుంది. నిన్న మొన్న కూడా ఆడినావా, ఈ రోజే ఆడుతున్నావా? ఈరోజే ఆడలే.
చూస్తూ ఉన్నాగా దాదాపు చిన్న చిన్న పిల్లలు కూడా ఎంతో చక్కగా అందంగా రెడీ అయి బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం చూస్తూ ఉండొచ్చు. దాదాపు చాలా చక్కగా కూడా ఎంతో ఎనర్జెటిక్ గా కూడా ఆ గంట నుంచి కూడా వీళ్ళు ఆడుతూ ఉన్నారు. అదే విధంగా కూడా మరి ఎంతసేపు అయినా కూడా మేము ఆడుతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో చాలా వరకు మనం చూస్తూ ఉన్నాగా దాదాపు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. సో ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పేసి చెప్పండి. మీ పేరు? నా పేరు అర్చన. అర్చన. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. సో బతుకమ్మ పండగ అంటే మీకు ముందుగా ఏం గుర్తుకొస్తూ ఉంటుంది? పూలు గుర్తొస్తాయి, రకరకాల ఫ్లవర్స్. మరి మీరు ఈ సంవత్సరం ఎన్ని పూలతో బతుకమ్మ పేర్చారు అందంగా? అంటే ఎప్పుడూ వచ్చే పువ్వులే కదా, గునుగ పువ్వు, తంగేడు పువ్వు, చామంతి పువ్వు, బంతి పువ్వు, వెల్వెట్ ఫ్లవర్స్ అన్నిటితో పేర్చాము. సో మరి ఈ సంవత్సరం ఎంగిలి పూలతో మొదలైన బతుకమ్మ సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. సో ఎట్లా ఎంజాయ్ చేశారు, ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు, గౌరమ్మను ఏ విధంగా కొలిచారు? చాలా బాగుంది, చాలా పద్ధతిగా కొలిచాము. పసుపు కుంకుమ పువ్వులతోని చాలా ఇష్టంగా గౌరమ్మను కొలిచాము. చూస్తున్నాగా ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా అమ్మవారిని కొలిచాము, చాలా ఇష్టంగా అమ్మవారిని దర్శించుకున్నాము, చాలా ఇష్టంగా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నామని చెప్తా ఉన్నారు. బతుకమ్మతో పాటు మనకు దేవి నవరాత్రులు కూడా అంతే ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మనకు అమ్మవారిని 9 రోజుల పాటు 9 అవతారాల్లో చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ సంవత్సరం వచ్చేసరికి కూడా మనకు అమ్మవారు 10 అవతారాల్లో రావడం జరిగింది. 11 రోజులు కూడా దేవి నవరాత్రులు రావడం, 2 రోజులు సద్దుల బతుకమ్మ చేసుకోవడం, మరికొంతమంది 2 రోజులు దసరా ఉత్సవాలు జరుపుకోవడం, ఇట్లా అన్ని కూడా మనకు 2 రావడం జరిగిందనే చెప్పుకోవచ్చు. అదే విధంగా కూడా ఈ సంవత్సరం ఎన్ని రోజులు వచ్చినా కూడా అన్ని రోజులు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా మనం చూసుకోవచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు ఏజ్ తో సంబంధం లేకుండా వాళ్ళ చిన్నతనంలో బతుకమ్మ ఏ విధంగా అయితే ఆడుతూ ఉంటారో అదే విధంగా కూడా బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. ఇక బతుకమ్మ ఘాటు వద్ద బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటున్నాయని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మ ఆడుతూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బతుకమ్మ సంబరాలు ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. అదే విధంగా సద్దుల బతుకమ్మ ముగింపు వేడుకలు కూడా అంతే ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఓ టు స్టూడియో.